సార్ పవన్కి సీఎం ఆఫర్, కాపుల్లో చీలిక, సునీల్ కుమార్ దుమారం ఐఏఎస్, ఇది ఒక సమస్య. ఐపీఎస్ అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే కొంతవరకు తెలంగాణలో కూడా ఈరోజే తెలంగాణ హైకోర్టు నిన్ననే తీర్పు ఇది కూడా ఇచ్చింది. ఐపీఎస్ల పోస్టులు ఐఏఎస్ల పోస్టులు ఐపీఎస్లను ఎందుకు నియమిస్తున్నారు, దీని మీద మాకు సమగ్రమైన నివేదిక ఇవ్వండి అని కూడా ఇచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్ల విషయం ఒకటైతే, రాజకీయ పార్టీలు పాలక పార్టీల మధ్యలో ఐఏఎస్లు ఐపీఎస్లు నిర్వహిస్తున్న పాత్ర ఒక తీవ్రమైన చర్చనీయాంశం అయిపోయింది. ఇందులో అటు ఇటు రాజకీయాలు చేసేవాళ్ళు కొంతవరకు నెట్టుకు వస్తున్నారు, కానీ చాలామంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్లకు చెప్పలేక, నిజంగా అలా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిబంధనల ప్రకారం దేశానికి రాజ్యాంగబద్ధంగా ఏది మంచిది, ప్రజలకు ఏది మంచిది అని చెప్పాలి తప్ప ఆ పార్టీ ఉందా, ఈ పార్టీ ఓడిపోయిందా, మీరు అలాగే ఉంటారు కదా. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయాలు చాలా తీవ్రస్థాయికి చేరాయి. ఇందులో సునీల్ కుమార్, ఈయన గతంలో ఐపీఎస్గా ఉన్నారు, కొంచెం రచయిత, సాహిత్యం అది ఇది చేస్తుంటారు. ఒక సంస్థ కూడా దళితుల దీనికోసం ఆయన స్థాపించి దానికోసం అధికారంలో ఉన్నప్పుడే ఏదో చేసేవాళ్ళు. ఆయన నేను కామెంట్ చేశారు, ఏమని అంటే కాపులు దళితులు కలిస్తే అధికారంలోకి రావచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా కొంతమంది అంటారు. కానీ నిజానికి సునీల్ కుమార్ ఏం తక్కువ కాదు, నా సొంత ఆలోచనలు నేనని భావించేటటువంటి ఒక వ్యక్తి. ఆయన జగన్కు పూర్తిగా లోబడి ఉంటాడనే అభిప్రాయం కూడా సరికాదు. ఎందుకంటే రామోజీరావు మీద మార్గదర్శి మీద దాడి అన్నదానికి సునీల్ కుమార్ వ్యతిరేకించాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆయన మార్చి ఆయన స్థానంలో సంజయ్ ఎవరినో వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ పని అంతా కూడా చేయించారు ఆయన ద్వారా. కాబట్టి అది కూడా కాదు, కానీ ఈయనకు ఒక రాజకీయ ఉత్సాహం, తను ఇవన్నీ కూడా దళిత వర్గాల తరఫున చేసి వాళ్ళ కోసం ఏదో చేయొచ్చు అనే ఆలోచనలో ఆయన అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు జనాల దగ్గర. సో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ మాట అన్నారు, సీఎం కాపులకు ఇద్దాం, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దళితులకు తీసుకుందని. అక్కడికి ఏదో ఆయన దగ్గర ఉన్నట్టు, ఆయన దగ్గర లేదు, మీ దగ్గర లేదు. కానీ మీరు దాంట్లో ఉన్న రాజకీయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, దీన్ని రివర్స్ చేద్దాం. అప్పుడు పవన్ సీఎం అని వచ్చినప్పుడు అదే కదా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, చంద్రబాబుతో ఉన్నారు, మనం ఆ తర్వాత కూడా చర్చ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఒక విధంగా పవన్ కళ్యాణ్కి ఇది ఒక ఆఫరా. రెండోది కాపుల్లో కూడా చీలిక తప్ప, కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనకే ఉండక్కర్లేదు, అందరు జనసేన కాదు, మీరు ఎవరైనా మా వైపు వస్తే ముఖ్యమైన నాయకులు మిమ్మల్నే సీఎం క్యాండిడేట్గా మేము ప్రొజెక్ట్ చేస్తాము అని, మేమంతా మీకు మద్దతు ఇస్తామని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా, ఇది ఒక మాట. ఇక రెండవది, ఆయన రఘురామకృష్ణరాజు కేసులో ఇంకా కొన్ని వాటిల్లో అంతకుముందు మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ వివరాలు సరిగ్గా చెప్పలేదన్నది ఆ కేసు అనుకుంటా ఆయన మీద ఆ అభియోగం. దాని మీద ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఈ సస్పెన్షన్లో ఉంటూ ఇంత రాజకీయం మాట్లాడడం ఏంటి? కాబట్టి ఇది చాలా పొరపాటు, ఈయన మీద వెంటనే చర్య తీసుకోవాలి, ఈయన తొలగించాలని చెప్పి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నారు. నిన్నంతా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంతటితో ఆగల రాజుగారు, అది కూడా చెప్పాలి మీకు. సునీల్ కుమార్ హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని. అంటే ఈ రాజకీయాలు కులాల దగ్గర నుంచి, మతాల దగ్గర నుంచి, అధికార పీఠాల దగ్గర ఎక్కడెక్కడికి పోతున్నాయి, హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఇవి చేస్తున్నారు, కులాల మధ్య తెస్తున్నారు. కాబట్టి ఆయన వెంటనే తొలగించాలి అని. నిజంగా నియమ నిబంధనలు దాంట్లో ఉన్నాయా లేదా, కేంద్రం ఎలా చూస్తుంది, న్యాయస్థానాలు ఎలా చూస్తాయి, మనం పరిశీలించవచ్చు. కానీ మామూలు ఉద్యోగులు వీళ్ళు కూడా ఇప్పుడు పోస్టులు పెట్టినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఐఏఎస్ల మీద చర్య తీసుకుంటే కోర్టు కాదంది. వాళ్ళకు కూడా మామూలు వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళని మీరు ఎలా ఆపుతారని. ఇది ప్రత్యక్ష రాజకీయం అని భావిస్తే కనుక అప్పుడు కోర్టు ఎలా చేస్తుందో తెలియదు. కానీ వెంటనే ఏదో దీని మీద ఇలా అన్నారు కాబట్టి తొలగిస్తారని మనం చెప్పలేం. కానీ అందుకనే రాజుగారు చాకచక్యంగా దాంట్లో హిందూ మత వ్యతిరేకం అనే ఒక మాట కూడా అందులో కలిపారు. అందులో ఈ కులాలు ఉండవు, ఇవన్నీ దాన్ని మనం చూడాలి. కానీ ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయం అనేది మటుకు తీవ్ర స్థాయికి ఎక్కడికి వస్తూ ఉంది. ఈ పార్టీల మధ్యలో వాళ్ళు ఏ విధంగా ఒక దీనిలాగా తయారయ్యారు. నాకు ఒక మిత్రుడు చెప్పాడు, జగన్ హయాంలో చాలా ముఖ్య పాత్రలో ఉన్న మిత్రుడు, అసలన్నీ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాదండి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఐరన్ ఫ్రేమ్ అనేవాళ్ళు ఇంతకుముందు.
అసలు చాలా వ్యవహారాలు వీళ్ళు నడుపుతారండి, వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవును. ఎవరైనా నాయకులు మారిపోతుంటారేమో కానీ వీళ్ళే వాళ్ళకి ఇలా చేయొచ్చు, వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు 4 చెప్పి దాన్ని ఇంకా పకడ్బందీగా తయారు చేయిస్తారు అని. ఇందాక నేను చెప్పినట్టు నిజాయితీ పరులైన వాళ్ళేమో మేము ఎక్కడ ఇందులో అనవసరంగా వీళ్ళు అంపటంలో చిక్కుకున్నామని వాళ్ళు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ చెప్పిన దాంట్లో రాజకీయము, పాలనా సంబంధమైన కోణాలు, మూడవది మా కులం సామాజిక న్యాయం అనేది ఉంది. ఒక వర్గం అంతా జనసేనతోనే ఉంటుందా, అదే లెక్క చేయొచ్చా, లేదు వాళ్ళలో ఒక నిజంగా ఆ ప్రశ్న కూడా రేపు వస్తుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభము, హరిరామ జోగయ్య చాలా ముఖ్యులుగా ఉండేవాళ్ళు. అప్పుడు పవన్ కూడా వాళ్ళని కలిసి చేసిన పరిస్థితి ఉంది. పవన్ వెళ్ళకపోయినా చిరంజీవి అయితే అప్పుడు కాంగ్రెస్ నాయకులతో కూడా, అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన, హీరో అయినా ఆయన సభకి వెళ్ళి ఆయన దీక్ష విరమింపజేయడానికి ఇదంతా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక అతిపెద్ద సామాజిక బృందము అది కాపులు. వాళ్ళు మొదటిసారి చంద్రబాబు గెలిచినందుకు ఆయన 2014లో వచ్చారు, జగన్ గెలిచినప్పుడు జగన్ వచ్చారు, మళ్ళీ 2024లో ఇటు వస్తే మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా ఇటు వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళను అటే ఉంటారని చెప్పలేదు కాబట్టి వాళ్ళలో కూడా ఒక చీలిక తేవడం ఒకటి, రెండోది మళ్ళీ తిప్పుకోవడం ఒకటి, ఇలా చాలా పెద్ద రాజకీయమే నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో మనం చెప్పుకోక తప్పంది వంగవీటి రాధా కూడా, ఆయన ఎటు చేరుతారు, ఏం జరుగుతుంది. ఈ మధ్య ఆయన చెల్లై ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తానని ఆమె కూడా చెప్పున్నారు. కాబట్టి ఆ శిబిరంలో, ఆ సామాజిక శిబిరంలో చాలా రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది. సునీల్ కుమార్ మౌలికంగా దానికి చెందినవాడు కాదు, కానీ ఆయన కొత్త రాజకీయ పార్టీకి ఏదో ఆయన ప్రతిపాదిస్తున్నారు. మరి దీంట్లో రాజుగారి ఫిర్యాదు నిలబడుతుందా? రాజుగారి కేసులో కూడా సునీల్ కుమార్ ఒక ఇది, ఆయన తనను హింసించిన దాని వెనక ఉన్నారు అనే ఆరోపణ కూడా ఉంది. నాకు సంబంధం లేదని ఆయన వాదిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు సీ. కానీ ఒకటండి, ఎవరి పని వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఇంకోటేమో దీని ద్వారా ఆయన మీద యాక్షన్ కేంద్రం తీసుకోకపోయినా రాష్ట్రం తీసుకుంటుందంటే నాకు తెలిసి సునీల్ కుమార్ చర్యను ఆహ్వానిస్తారు. ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీల సామాజిక పాత్ర నిర్వహించాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే కొలికపూడి శివ అయిన శ్రీనివాస్కు కేసినేని చిన్నికి మధ్యలో జరిగిన వివాదంలో ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఆ లేఖలోనో దాంట్లోనో ఉండటం కనిపించింది. కాబట్టి ఇదంతా చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో, పాలక వర్గాల్లో ఉన్నదే, ఇప్పుడు బహిరంగం అవుతుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఏ లుక్, బీజేపీ ఏం చేస్తుంది. ఇంకోటి బట్ నేను అనుకుంటానండి, నిజమైన సీనియర్ ఐఏఎస్లు ప్రజాహితస్సు కోరే వాళ్ళు మటుకు ఒక పునరాలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ పరిస్థితిని ఎక్కడ బ్రేక్ చేయాలి అని. సార్